ఏ నియోజకవర్గం అండి? అది గాజువాక నియోజకవర్గం. ఎవరు పోటీ చేస్తున్నా తెలుసండి? అమర్నాథ్ గారు. టీడీపీ నుంచి అండి? టీడీపీ నుంచి పల్లాసీని గారు. ఇద్దరిలో ఎవరు గెలుస్తారంటారు? ఎవరు గెలిస్తే గాజువాక భవిష్యత్తు బాగుంటుంది అంటారు? భవిష్యత్ అంటే ఎప్పుడైనా అధికార పార్టీ వాళ్ళు గెలిస్తే వచ్చే పథకాలన్నీ కంటిన్యూ అవ్వడం కానీ, అమ్మఒడి, ఆరోగ్యశ్రీలు, ఎక్కడికక్కడ మనకు హాస్పిటల్ పెట్టడం కానీ, ఈ డ్వాక్రా మహిళ రుణమాఫీలు కానీ ఇలా కంటిన్యూ అవుతాయి. అంటే వైసీపీ రావాలంటారు? వైసీపీ రావాలి. అమర్నాథ్ గారు. ఎందుకు ఓటు వేయాలి ఆయనకి? ఓటేయాలంటే మరి అది అధికార ఇప్పుడు ఆయన అనకాపల్లి చేశారు. ఆయన అనకాపల్లి చేశారు. అనకాపల్లిలోనే పకడ్బందీకి చేసి మాట నిలబెట్టుకున్నందుకు కానీ మళ్ళీ ఆయనకి గాజువాకలోని నమ్మి ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో సత్తా ఉంది కాబట్టి ఇచ్చారు. కానీ మరి లాస్ట్లోని ఒకటి రెండు మార్పులు చేర్పులని లాస్ట్కి ఇంకా ఈ గాజువాక నియోజకవర్గంలో అమర్నాథ్ గారు అయితేనే బాగుంటుందని చెప్పి తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. ఆ మాట కూడా ఆయన ఆ మాటకి ఆయన మీద నమ్మకాన్ని ముందు చేయకుండా బాగానే తిరుగుతున్నారు. అంటే మళ్ళీ అనకాపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చినా సరే అతి తక్కువ టైంలోనే ఆయన మొత్తం జనాలందరినీ కానీ ఉన్న స్థానిక నాయకుల్ని పెద్దవాళ్ళందరినీ కలుపుకొని సఫలీకృతులు అయ్యారు. ఇంకా అవుతున్నారు, ఇంకా కూడా చేస్తున్నారు. అవకాశాలు ఉన్నాయి. కూడా గతంలో ఎమ్మెల్యేగా చేశారు. ఆయనకి మంచి పట్టు ఉంది అంటున్నారు. ఉందండి, ఉంది. ఉందంటే ఉన్న పట్టు ఉన్నది లేదని సెకండరీ పక్కన పెడితే ఇప్పుడున్న ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలే చూస్తున్నారు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు, తర్వాత అమర్ గారిని చూస్తున్నారు. మీకు ఆయన ఇప్పుడు చూశారు. ఇప్పుడున్న మేనిఫెస్టోలని కొద్దిగా మార్పులు చేర్పులు చేసి జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు లేని ఎక్కడ ఇచ్చేస్తారు? ఇవాళ మేనిఫెస్టోలు ఇచ్చి చూశారు కదా. ఎక్కడ గతంలో శ్రీలంక అయిపోద్ది అన్నాడు. శ్రీలంక కాదు, మన ఇండియా మొత్తం మీద ఉన్న బడ్జెట్లను తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వలేరు. అలా తయారైంది. ఇప్పుడు మామూలుగానే జగన్మోహన్ గారు ఇస్తున్నప్పుడు శ్రీలంక అయిపోయింది, ఇంకా అది అయిపోద్ది, జింబాబే అయిపోద్ది అన్నాడు. ఇండియాలో ఉన్న అన్ని అసెంబ్లీ బడ్జెట్లన్నీ కూడా ఇంక ఇచ్చేయాలి, మన ఆంధ్రాకి ఇచ్చేయాలి. ఇంకా అన్ని నమ్మరు ప్రజలు నమ్మేది ఏముంది మీకు తెలుసు కదా. పక్కా అవకాశం కాదు, పక్కా 100%. ఆయన మీద తీవ్ర వ్యతిరేకత ఉందని పవన్ కళ్యాణ్ పదే ఆయన విమర్శించడం వల్ల కాపులు దూరం అయ్యారు. చాలా విమర్శించడం రాజకీయంగా అన్నీ పక్కన పెట్టండి. విమర్శించడం అంటే ఆ టైం అయితే విమర్శిస్తారు, బాగుంది, అదన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ చెప్పాను మీకు పథకాలు, మేము ఎక్కడికైనా తిరుగుతున్నాం కదా, ఇంటింటికి పథకాలు. అమ్మ అందినే అంటారు. చూశారు కదా మొన్న వాలంటీర్లు ఏం చేశారు? ఏం ఉండదు. గత ప్రభుత్వాలు చూశారు కదా. ఇప్పుడు ప్రభుత్వాలు చూసిన దాన్ని బట్టే కదా. అమర్ పక్కా మెజార్టీ అంటే మరి చూడాలి. ఇప్పుడు మెజార్టీ గెలుపు ఖాయం. ఏంది మెజార్టీలు ఏదో మైకిల్ ముందు 15,000 30,000 వచ్చేస్తుంది, 1,00,000 వచ్చేది అలా చెప్పకూడదు. గెలుపు మాత్రం పక్కా.